అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చేయబోతున్నాను. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. ఇది వచ్చేసి ఆపిల్ సైడ్ వెనిగర్ ఇందులో యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా యాపిల్ సైడ్ వెనిగర్ హాట్ వాటర్లో కలిపేసి తాగేయండి. కానీ దానికన్నా ముందు మనమైతే 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ వాటర్ తాగాలి. ఎందుకంటే యాపిల్ సైడ్ వెనిగర్ అనేది చాలా పవర్ఫుల్. అది మనం డైరెక్ట్గా తీసుకోకూడదు ఎప్పుడైనా. అందుకే ముందు 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి. లేకపోతే మనం ఏదైనా తిన్నామనుకో దానికి 1 అవర్ తర్వాత అయినా తీసుకోవాలన్నమాట. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే యాపిల్ సైడ్ వెనిగర్ కూడా మనము డైలీ తాగకూడదు. ఒకవేళ డైలీ తీసుకోవాలని అనుకుంటే 1 వీక్ యాపిల్ సైడ్ వెనిగర్ తీసుకోండి, ఇంకొక వీక్ నార్మల్ హాట్ వాటర్ తీసుకోండి. అలా అయితేనే ఇది బెటర్గా పనిచేస్తుంది. అండ్ యాపిల్ సైడ్ వెనిగర్ వచ్చేసి చాలా పుల్లగా ఉంటుంది. మనం ఇన్ని వాటర్లో 1 స్పూన్ కలుపుకున్నా కూడా ఇది టేస్ట్ అనేది పుల్లగానే వస్తుంది. అండ్ దీన్ని ఫస్ట్ టైం టేస్ట్ చేసిన వాళ్ళు భయపడకుండా తాగేయండి. అండ్ దీన్నైతే పళ్ళకు తాకకుండా తాగాలంట. నేనైతే స్ట్రా యూజ్ చేసి తాగుతున్నాను. అండ్ ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేనైతే కెలాగ్స్ తీసుకుంటున్నాను విత్ బ్రౌన్ షుగర్ అండ్ మిల్క్. అండ్ ఇంకొక ఫ్రూట్ తీసుకుంటున్నాను, అది కూడా యాపిల్ తీసుకుంటున్నాను. నేనైతే మళ్ళీ కౌ మిల్కే తీసుకుంటున్నాను. అండ్ దీనికి అండ్ నేనైతే ఇందులోకి 1 స్పూన్ బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. మిల్క్ వేడయ్యేలోపు మనమైతే కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకుందాం. మిల్క్ అయితే వేడైపోయాయి. అండ్ నేను ఇందులోకి కొన్ని పంప్కిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఈ కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దీన్ని మిక్స్ చేస్తాను ఇంకా. అండ్ దీంతో పాటు ఒక యాపిల్ కూడా తీసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, ఇందులోకి హాఫ్ యాపిలే తీసుకున్నాను, ఫుల్ యాపిల్ కాదు, హాఫ్ యాపిలే తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఆల్రెడీ ప్రోటీన్స్ ఎక్కువైపోయాయి అండ్ క్యాలరీస్ కూడా చాలా ఎక్కువైతాయి. అందుకే హాఫ్ యాపిల్ తీసుకొని ఇంకా ఈ కెలాగ్స్ తినేస్తాను. అండ్ నేనైతే దీన్ని ఫినిష్ చేశాను. అండ్ మళ్ళీ 10:30 స్నాక్లో కలుద్దాం. మార్నింగ్ హాఫ్ యాపిల్ తీసుకున్నాక మిగిలిన యాపిల్ ఉంటుంది కదా, అది నేను ఇప్పుడు దీన్ని కోసి చిన్న చిన్న స్లైసెస్గా చేసేసుకున్నాను. అండ్ దీన్ని వచ్చేసి నేనైతే 10 o'clockకి స్నాక్ లాగా తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, దీన్నైతే నేను 10 o'clock స్నాక్ లాగా తీసుకుంటున్నాను.
నేనైతే లంచ్లోకి రైస్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. రైస్ పెట్టుకుంటున్నాను. అండ్ దీన్నైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి నానబెట్టి పెడతాను. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటాను. నేనైతే లంచ్కి ఈ మసూర్ దాల్ టమాటో పప్పు తీసుకుంటాను. అయితే ఈ మసూర్ దాల్ 1 కప్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసి సాల్ట్ అండ్ పసుపు వేసి నానబెట్టుకుంటాను 1 అవర్ పాటు. తర్వాత దీన్ని కుక్ చేస్తాను. అండ్ ఇందులోకి నేను సాల్ట్ వేస్తున్నాను, కొంచెం లైట్గా పసుపు. నేనైతే దీన్ని కవర్ చేసేస్తున్నాను. 1 అవర్ సోక్ చేశాను కదా, ఇంకా దీన్ని అయితే నేను కుక్కర్లో పెట్టేసుకొని ఇంకా రైస్తో పాటు ఇది కుక్కర్లో పెట్టేసుకొని మసూర్ దాల్ ఎలా కుక్ చేస్తానో కూడా చూపిస్తాను. నేనైతే కుక్కర్ పెట్టేసుకుంటాను. ఫస్ట్ అయితే వాటర్ ఫిల్ చేసి కుక్కర్ హీట్ చేస్తున్నాను. దీన్ని హీట్ చేశాక ఫస్ట్ రైస్ పెట్టేసుకుంటాను. అండ్ కుక్కర్ సెట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడైతే నేను ఒక బౌల్లో ఎగ్స్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. కుక్కర్లో మిగతా విజిల్స్ వచ్చేలోపు మనమైతే ఆనియన్, టమాటో, చిల్లీ కోసుకుందాం. అది ఇంతో టమాటో పప్పు చేసేద్దాం. ఇంకా నేను పప్పును రైస్ కుక్ అయ్యేలోపు టమాటో అండ్ చిల్లీస్, ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. పప్పు కుక్ అవ్వగానే పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను. రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇంకా నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుతున్నా పప్పు చేయడానికి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్ కొంచెం లైట్ కలర్లోకి వచ్చాయి కదా, ఇప్పుడు టమాటో యాడ్ చేద్దాం. టమాటో అండ్ ఆనియన్ మంచిగా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ మనం పప్పులో వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాము. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఇందులోకి పప్పు యాడ్ చేసేసుకున్నాం. మన దాల్ పప్పులోకి లైట్గా వాటర్ అయితే వేస్తున్నాను. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. అండ్ ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడర్. ఒక 2 మినిట్స్ పప్పుని కవర్ చేసేద్దాం. అండ్ మన టమాటో పప్పు అనేది రెడీ అయిపోయింది. ఇంకా లంచ్లో సలాడ్ కోసం నేనైతే కీరా అండ్ క్యారెట్ తీసుకున్నాను. దీని పీల్ తీసేసి కట్ చేస్తాను. దీని పీల్ అయితే తీసాను, ఇంకా కట్ చేసుకుంటాను. అండ్ నేనే వీడియో తీసి నేనే అప్లోడ్ చేయడం వల్ల నాకు ఒకటే హ్యాండ్తో చేసేస్తున్నాను నేను వీడియో మొత్తాన్ని. సలాడ్లోకి అయితే కీరా, క్యారెట్ అయితే కట్ చేసి పెట్టేశాను. నేనైతే రైస్ ఇలా గ్రామ్స్లో తీసుకుంటాను అండ్ వెయిట్ చూసేసి.
అండ్ చూస్తున్నారు కదా ఆ మెషిన్ పైన నార్మల్ రైస్ వెయిటే కాకుండా బౌల్ వెయిట్ కూడా ఉంది, అందుకే అంతగా కనిపించింది. అండ్ నేనైతే కీరా, క్యారెట్, ఎగ్స్ అండ్ టమాటో పప్పు విత్ రైస్ తింటున్నాను. లంచ్ అయితే చూసేశారు కదా, ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ చూపిస్తాను. అండ్ ఈవినింగ్ స్నాక్కి నేను ఏం తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను. నేనైతే ఈ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని కట్ చేసి ఇప్పుడు దాన్ని ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. ఒక ప్యాన్ హీట్ చేసుకొని వాటర్ పోసుకున్నాను. ఇందులో నేనైతే ఇప్పుడు స్వీట్ కార్న్ ఫ్రోజన్ కదా ఇందులో యాడ్ చేస్తాను. ఈ స్వీట్ కార్న్ అయితే రెడీ అయిపోయాయి. వాటర్ డ్రైన్ చేసేసి సాల్ట్, పెప్పర్ వేసుకొని చూస్తున్నారు కదా, నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను చిన్న బౌల్లో. అండ్ ఇప్పుడు ఇందులోకి అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తాను అండ్ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేస్తాను. పెప్పర్ యాడ్ చేశాను, సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ తీసుకోవడమే. అండ్ నేను ఈ స్వీట్ కార్న్తో పాటు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను. అండ్ దీన్ని అయితే పీల్ చేసి డైరెక్ట్గా జ్యూస్ చేయడమే. అండ్ నేనైతే ఆరెంజ్ పీల్ తీసుకొని ఇందులో వేసాను. ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. అండ్ నేనైతే ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాక 10 minutes తర్వాత మళ్ళీ నేనైతే స్వీట్ కార్న్ తీసుకుంటాను. ఆరెంజ్ జ్యూస్ అనేది హెల్త్కి చాలా మంచిది, అందుకే నేనైతే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అయితే 4:30కి తీసుకుంటే స్వీట్ కార్న్ అయితే 4:40కి తీసుకుంటున్నాను. అండ్ మీరైతే నా ఈవినింగ్ స్నాక్ చూసేశారు కదా, ఇంకా నైట్ డిన్నర్కి అనుకోకుండా బయటికి వచ్చాం, అందుకే నేనైతే బయట ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.